హలో అందరికీ! ఈరోజు మా అమ్మ సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పెసల కర్రీ చేసిందనమాట. రెసిపీ అయితే చాలా బాగుంది. ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయినాక మనం పోపు దినుసుని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు వేసుకొని ఉల్లిపాయ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక అందులో మనం గ్రైండ్ చేసుకున్న టొమాటో పేస్ట్ వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయినాక అందులో ఉప్పు, కారం అండ్ మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి అండ్ జీడిపప్పు పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకొని, మనం ముందుగా నానబెట్టి ఉడకబెట్టుకున్న పెసల్ని వేసుకొని ఒకసారి కలిపి అందులో కొద్దిగా వాటర్ అండ్ గరం మసాలా వేసి మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ పాటు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఈ లోపల మీరు లేట్ చేయకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. 10 నిమిషాల తర్వాత ఎంతో టేస్టీగా ఉండే పెసల కర్రీ రెడీ.